సో ఓవరాల్గా చూస్తే కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు సో ప్రస్తుతానికి కృష్ణరాజు కోసం కూడా వెతుకుతున్నారు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే అసలు అక్కడ పెట్టినటువంటి సెక్షన్లు ఏంటి ఆయన అరెస్ట్ చేసేందుకు చేయడం అనేది అక్రమ అరెస్టు అనేటువంటి అంశాన్ని ఆయన లేవనెత్తారు. అక్కడ జరిగింది ఏంటి, కృష్ణరాజు మీద పెట్టినటువంటి సెక్షన్లు ఈయన మీద పెట్టడం ఏంటి అనేటువంటి అంశాన్ని ఆయన లేవనెత్తుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీని మీద ఖచ్చితంగా చర్చించాల్సినటువంటి విషయం. బండారు వంశీకృష్ణ గారు మీతో ఒకసారి మాట్లాడే ముందు ఒక 2 minutes మీరు మాట్లాడదురు. ఒకసారి ఇందాక మీరు అన్న ఆడియో ఒకసారి క్లిప్ ప్లే చేస్తాను. గతంలో ఇదే కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏం మాట్లాడారు, ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేసే సందర్భంలో ఏమంటారు ఒకసారి ఆడియో విందాం ప్లీజ్. తప్ప అంత మరీ విచిత్రమైన ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత విచిత్రమైన పొజిషన్ ఎక్కడా ఉండదు. అట్లా వ్యవహరించిన తర్వాత కొందరైతే బాబు గారిని అరెస్ట్ చేస్తారు ఈ వయసులో ఏంటి 87 ఏళ్ల వయసులో ఓంప్రకాష్ చౌతాలా ఉన్నాడు, 75 ఎంతో ఉంటాయి, లాలూ ప్రసాద్ యాదవ్, ఎందుకు మధు కూడా, జయలలిత, ఇలా ఒకళ్ళండి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకా గట్టిగా ఖండించు ఉండాల్సింది కాబట్టి నేను కూడా క్షమాపణ చెప్పాను. సాక్షి యాజమాన్యం డైరెక్ట్గా ఖండించింది. అయినప్పుడు కూడా కేసులు పెట్టారట. సరే ఏం పెట్టారో ఏమో, అది జరుగుతుంది. ఎందుకంటే నాకు ఈ వయసు 70 ఏళ్ల వయసు నాది, ఏం జరుగుద్ది? నేను మహాబైతే 5-10 ఏళ్ళు బతుకుతాను. ఈ లోపే నా ఉద్యోగమే తీయించేసిన వాళ్ళకి నన్ను లేకుండా చేయటం పెద్ద. సో ఇది ఇందాక మీరు చెప్పినటువంటి మాటలు. సో ఆయనేమో ఇటువైపు నాణ్యానికి ఒకవైపు ఉన్నప్పుడేమో ఓంప్రకాష్ చౌతాలా లాంటి 86 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు దేవుందలే అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఈరోజు నాకు 70 ఏళ్ల వయసు, నన్ను ఏం చేస్తారు ఓహో అంటే ఇంకా నేను 10 ఏళ్ళు బతుకుతారని చెప్పి ఏంటంటే ఇక్కడ కూడా 2 నాలుకలు ధోరణి. సో దాన్ని కూడా అంగీకరించలేనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మాట్లాడండి సార్, ఒక 2 minutes మాట్లాడండి ప్లీజ్. నిన్న అరెస్ట్ చేసే టైంలో కూడా మాట్లాడాడు సార్ ఇదే మాట, ఇదే విషయం. అరెస్ట్ చేసే టైంలో కూడా అసలు ఎక్కడ పొరపాటు కూడా పదవి వాళ్ళలేదు, అయినా కూడా నా మీద కావాలని కక్ష కట్టి సార్. 70 ఏళ్ల వయసులో మరి గవర్నమెంట్ వారికి ఎందుకు అంత కక్ష, 70 ఏళ్ల వయసులో గవర్నమెంట్కి ఎందుకు అంత కక్ష అని చెప్పేసి నిన్న కూడా మాట్లాడారు. మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడేమో 4-5 ఉదాహరణలతో సహా మొత్తం చెప్పారు. నిన్ను ఈ రోజు అరెస్ట్ చేసింది ఒక ఉన్మాది హద్దు మీరి మాట్లాడుతూ ఉంటే అతన్ని ఆపకుండా నువ్వు సపోర్ట్ చేశావు. ఏదైతే ఆయన అన్న మాటలకి అవునవును నేను కూడా టైమ్స్ నౌలో చూశాను, నిజమే అని అన్నందుకు ఈ రోజు నిన్ను ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినందుకు నిన్ను అరెస్ట్ చేశారు. అయితే ఈ రోజు ఇప్పుడు నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉన్నారంట. ఆయన దగ్గరగా పొన్నవోలు శ్రీనివాసరెడ్డి గారు మరి రాత్రి వెళ్ళారంట. మరి పొన్నవోలు శ్రీనివాసరెడ్డి గారు వెళ్తే ఏంటి అనేది ఆ ట్రాక్ రికార్డ్ చెప్తా ఉందో అది నేను ప్రస్తావించదలుచుకోలేదు కానీ మరొక విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే నిన్న ఇదే కృష్ణంరాజు మళ్ళీ ఇంకో వీడియోలో ఏం మాట్లాడాడంటే నేను అన్నదానికి సాక్ష్యాలు ఉన్నాయి, నేను అన్నదానికి రుజువులు ఉన్నాయి అని చెప్పేసి మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన తర్వాత వీళ్ళ పార్టీలో మరి ఇంకో పొజిషన్ కోసం ట్రై చేస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చేసి సంకర జాతి, అలా చెప్పులతో కొడతారా, అలా బూట్లతో విగ్రహాలను కొడతారా, కొమ్మినేని గారిని వివిఆర్ కృష్ణరాజు గారి మొహాలని సాక్షి ఛానల్ కొడతారా అని చెప్పేసి మాట్లాడినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో మీరు పెట్టుకుంటున్నటువంటి సిద్ధం సభలు కావచ్చు, ఏదైనా సభల్లో మా నాయకుల కటౌట్లు పెట్టి కిక్ బాక్సింగ్ ఆడినప్పుడు ఈ బుద్ధి ఏమైందని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కావచ్చు, మరి ఈ ప్యానెల్లో ఉన్న పెద్దలను కావచ్చు నేను ప్రశ్నించదలుచుకున్నా. అదే మాదిరిగా మళ్ళీ ఇంకో మాట అంటా ఉన్నాడు, శంకర జాతి అంట. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటా ఉన్నారు అది ఆందోళన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా శంకర జాతి అంట. మరి ఇక ఏం సమర్థించుకోవాలి రాజు గారు ఈ విషయాల్లో? మేమేమనుకోవాలి? ఇక ఇళ్లలో వాళ్ళని తిడితేనే పడ్డారు, ఇక మేమెంత అని చెప్పేసి అనుకోవాలా, లేదంటే పోరాడాలా ఈ ఉన్మాదుల మీద? అమరావతి మహిళలను ఉద్దేశించి దీని మీద యుద్ధం చేస్తున్నాడు అందరినీ ఉద్దేశించి శంకర జాతి అంటాడు ఆ పెద్ద మనిషి. ఇక ఆయన ఆ పార్టీని ఈ పార్టీ కోసం ఈయన ఓదార్పు యాత్రలకు వెళ్ళటం, ఈ పార్టీలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది.